దేవుని భారము మోసేటప్పుడు కొంత ఇబ్బంది ఎదురవుతుంది, కొంత వ్యతిరేకత వస్తుంది. ఒక్కోసారి మనకు మన సహనాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నేను ఇంత ప్రయాసపడాలా, నేను చెప్పేది ఎవరు వింటలేదు, ఎవరు మార్పు పొందటం లేదు, ఎవరు నిజంగా దేవుని వెంబడించే దానికి సిద్ధపడట్లేదు అని బోధించే వారికి అప్పుడప్పుడు ప్రయాస, ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ప్రభు పాదాల దగ్గర సాత్వికము నేర్చుకున్నాడు, నిదానించి ఆయన మహిమను చూశాడు. ఆ మోషే మాట్లాడుతున్న మాట చూడండి, ప్రభుతో మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ ప్రజలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఈ భారమంతా నా మీద మోపావు నీవు, వీళ్ళకి ఆహారం కావలిస్తే ఆహారం అడుగుతున్నారు. అప్పుడు ప్రభు పరలోకాన్ని నుండి మన్నాను కురిపించారు. ఈ మన్నా ఏంటో చవి చప్పగా ఉంది, మాకు మాంసం కావాలని ఏడుస్తున్నారు. వాడు మోషే దగ్గరకు వచ్చి ఏడుస్తా తిరుగుబాటు చేస్తా ఉంటే ఏం చేయాలో మోషేకి అర్థం కాక ప్రభు దగ్గర అడుగుతున్నాడు, అయ్యా, ఈ ప్రజల భారమంతా నేనే మోయాలా? రాజ్య భారము కలిగిన యేసుక్రీస్తు మీద ఎంత భారం ఉందో మీరు అర్థం చేసుకోవడానికి ఈ విషయాన్ని మీరు ఒకసారి మనసులో పెట్టండి. లక్షల 2-3 లక్షల లేకపోతే 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల భారమును మోయలేకపోతూ తల్లడిల్లుతున్నాడు పితరుడైన మోషే. ఆయనకి యుద్ధ విద్య తెలుసు, పరిపాలన సామర్థ్యము తెలుసు, సాత్వికము తెలుసు, దేవుని అభిషేకము కలిగిన వాడు, దేవుని ముఖాముఖిగా చూస్తూ దేవునితో మాట్లాడుతున్నవాడు. అయ్యా, నేను ఈ భారం మోయలేకపోతున్నా, నేను ఒక్కనే మోయాలా? కాబట్టి ప్రభు భారము కష్టంగానే ఉంటుంది, కానీ మోసేవారు కావాలి, మోసేవారు కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రాజ్య భారమును పెట్టుకుంటున్నప్పుడు ఆయనకి ఎంత వేదన బాధ ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నీవు దేవునికి దూరం అవుతున్నప్పుడల్లా, నువ్వు యేసుక్రీస్తును వ్యతిరేకిస్తున్నప్పుడల్లా, దేవుని వాక్యాన్ని సాహసించి నీవు పక్కకు నెట్టివేస్తున్నప్పుడల్లా ప్రభు ఎంత వేదన పడతారో, ఆయన రక్తమును అపవిత్రపరుస్తున్నప్పుడల్లా ఆయన భుజముల మీద ఉన్న భారము ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు మీద ఉన్న రాజ్య భారం అది. ఆయన నీ గురించి ఇంకా ఆలోచన చేస్తున్నారు, నా గురించి ఆలోచన చేస్తున్నారు. తండ్రి అయితే వారిని నరికేయి అంటే ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం ఉన్నాయ్యా, ఈ సంవత్సరం నేను వాళ్ళ భారం భరిస్తా, వారికి నీరు కడతా, వారికి మంచి ఆహారం పెడతా, కాబట్టి దయచేసి ఈ సంవత్సరం బ్రతుకుని. ఎంత వేదన ప్రభువైన యేసుక్రీస్తు నీ విషయంలో ఉన్నారు.